గైస్ జనరల్గా మనం ఆధార్ కార్డులో ఏదైనా డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఒక ఇనిషియల్ డాక్యుమెంట్ అంటే బేస్ డాక్యుమెంట్ అయితే ఉండాలి. దీనిలో అయితే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో. చాలా కేసెస్లో ఏమవుతుందంటే ఎవరి దగ్గర కూడా ఆ ఇనిషియల్ డాక్యుమెంట్ కూడా కరెక్ట్ ఉండదు అండ్ ఎలాంటి వేరే డాక్యుమెంట్స్ కూడా ఉండవు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో అట్లాంటి కేసెస్లో మనం ఆధార్ కార్డులో కరెక్ట్ డేటా ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే దానికోసం ఈరోజు సింపుల్ ప్రొసీజర్ అయితే చెప్తాను. దీనిలో ఒక ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మనం డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లోడ్ చేస్తే ఆధార్ కార్డులో మనం ఇచ్చిన డీటెయిల్స్ పరంగా అప్డేట్ అనేది జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ అయి చూస్తే మీకు ప్రొసీజర్ అయితే అర్థమవుతుంది అండ్ దీన్ని బట్టి మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమీ లేవు అనుకున్నప్పుడు ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా అప్డేట్ అవుతుంది అనేది ప్రొసీజర్ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ వెబ్సైట్ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కదా, దాన్ని యూజ్ చేసి మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ పైన క్లిక్ చేయండి. మీకు లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ సర్వీసెస్ అన్ని లిస్ట్ అవుతాయి ఇలాగా. దీనిలో మీరు నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ అప్డేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రొసీజర్ అనేది చెప్తుంది. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఏ స్టెప్ లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ ప్రొసీడ్ టు ఆధార్ అప్డేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నాకు 0 ఛాన్సెస్ లెఫ్ట్ ఉంది. సో నేను సేమ్ ప్రొసీజర్ మీకు నేమ్ కి చెప్తాను, బట్ నేమ్ కి డేట్ ఆఫ్ బర్త్ కి సేమ్ ప్రొసీజర్, ఏం తేడా ఉండదు. సో నేమ్ పైన క్లిక్ చేస్తున్నాను. నేను ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను ఎలాగా అప్డేట్ చేయాలనుకుంటున్నానో ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్ అప్లోడ్, డిజి లాకర్ అని ఉంది. సో మాన్యువల్ అప్లోడ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్ట్ డాక్యుమెంట్ టైప్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న సర్టిఫికేట్స్ లో మన దగ్గర ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ మన దగ్గర లేదు కాబట్టి మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసి స్టాండర్డ్ సర్టిఫికేట్ బై రిజిస్టర్డ్ ఆఫీసర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత ఏ ఫామ్ అయితే అప్లోడ్ చేయాలో నేను చెప్తాను. ఇక్కడ డాక్యుమెంట్ అడ్వైజర్ అని ఉంటుంది, అది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అంటే సో ఇది ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్. మీకు ఎలాంటి ప్రూఫ్ లేని వాళ్ళ కోసం ఇది ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్. సో దీనిలో మీరు ఇవన్నీ వదిలేసేయండి. ఫస్ట్ నేను డైరెక్ట్ గా పేజ్ కి తీసుకెళ్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సర్టిఫికేట్ ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్, ఓకే, టు బి యూజ్డ్ ఓన్లీ యాజ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్, ఫుల్ నేమ్, అడ్రస్, ల్యాండ్ మార్క్, పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, స్టేట్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్ అండ్ ఇక్కడ మీ ఫోటో విత్ సిగ్నేచర్. సో ఇక్కడ శాంపుల్ కూడా ఉంది. ఇలాగ మీరు డీటెయిల్స్ అప్డేట్ చేయాలి మీరు అప్లికేషన్ లో. చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ పొజిషన్ వచ్చేసి మీరు ఫిల్ చేయకూడదు, ఇది గెస్టెడ్ ఆఫీసర్ ఫిల్ చేయాలి, గ్రీన్ పెన్ ఉన్న వాళ్ళు. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత మీరు ఓన్లీ ఈ 1 పేజ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కంప్లీట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ ఈ 1 పేజ్ లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ తో సిగ్నేచర్ తీసుకున్న తర్వాత ఈ ఒక్క డాక్యుమెంట్ ని మీ మొబైల్ నుంచి కానీ లేకపోతే ఏదైనా స్కానింగ్ సెంటర్ కి వెళ్ళి స్కాన్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ శాంపుల్ కి ఇదే ఫైల్ ని అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడైతే అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 100% కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ప్రివ్యూ సెక్షన్ లోకి వస్తాం. ఇప్పటికీ కూడా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన దానిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే ఇక్కడ మీరు ఎడిట్ పైన క్లిక్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలాంటి మిస్టేక్స్ లేవు అనుకున్నప్పుడు మీరు ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 50 రూపీస్ అయితే ఈ సర్వీస్ ని మనం యూజ్ చేసుకున్నందుకు పే చేయాల్సి ఉంటుంది. ఈ 50 రూపీస్ మీరు యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు అండ్ ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ రెండిట్లలో నుంచి ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ అయిపోయిన తర్వాత మీ రిక్వెస్ట్ అనేది ఆధార్ సెంటర్ కి వెళ్తుంది అండ్ ఇది మీ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్. ఇది ఫ్యూచర్ పర్పస్ కోసం మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ట్రాకింగ్ పర్పస్ కోసం. ఇన్ కేస్ మీకు ఒకవేళ అప్డేట్ అవ్వట్లేదు అనుకుంటే ఆధార్ కస్టమర్ సపోర్ట్ తో మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఈ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ మీకు యూజ్ అవుతుంది. సో ఇలా మీరు పేమెంట్ కంప్లీట్ చేసి రిక్వెస్ట్ రేట్ చేసిన విత్ ఇన్ 1 వీక్ నుంచి 10 డేస్ లోపల మీ రిక్వెస్ట్ అనేది ఫుల్ఫిల్ అయ్యి మీకు కొత్త ఆధార్ కార్డు విత్ కొత్త డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ తో ఆధార్ కార్డు డెలివరీ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేకున్నా ఒక సపోర్టింగ్ ప్రూఫ్ ని యూజ్ చేసుకొని మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.